తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాస్త శ్రమిస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ నాయకత్వం భావిస్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ రథసారథి నితిన్ నబీన్ను రంగంలోకి తెచ్చింది. తెలంగాణలో పర్యటిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కాషాయ శ్రేణులు ఉత్సాహంగా ఉన్న నేతల మధ్య అంతర్గత విభేదాలతోనే ఇబ్బందులని ఆయన గ్రహించినట్టు సమాచారం. నాయకులంతా ఏకతాటిపైకి వస్తే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కష్టమేమీ కాదని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ నాయకుల్లో మార్పు రాకుంటే అధిష్టానమే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తుందని గట్టి హెచ్చరికలు చేయడం వెనుక కారణాలేంటి? లెట్స్ వాచ్. దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. ఉత్తర భారతదేశంలో మంచి పట్టు సాధించి అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఉవ్వెలురుతోంది. ఇప్పటి వరకు ఏపీలో ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉందే తప్ప ఏనాడు అధికారంలోకి రాలేదు. తెలంగాణలో అది కూడా లేదు. కాబట్టి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే గతంలో కంటే బీజేపీ తెలంగాణలో బలపడింది. గత ఎన్నికల్లో అధికారానికి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నించినప్పటికీ అది సక్సెస్ కాలేదు. వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అనుకూలించలేదు. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ నేతలు సైతం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో కాస్త గట్టిగా శ్రమిస్తే అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార ప్రత్యామ్నాయంగా నిలపాలన్న లక్ష్యంతో జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. తెలంగాణలో నితిన్ నబీన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలు, నేతలు నూతనోత్సాహం నింపుతున్నారు. ఈ పర్యటనలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, విస్తరణ, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై దృష్టి పెడుతున్నట్లుగా తెలుస్తోంది. సమగ్రంగా సమీక్షించి పార్టీని మరింత బలోపేతం చేసేలా, అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేలా, నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా దిశానిర్దేశం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సంస్థాగత బలోపేతం నుంచి అధికార లక్ష్యాల వరకు కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఓ రూట్ మ్యాప్ ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రూట్ మ్యాప్ ప్రకారంగా వచ్చే 2.5 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలి, దానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందించబోతుంది, జాతీయ నాయకత్వం ఆలోచన ఏంటి, ఈ అంశాలన్నింటిపై అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలతోనే పార్టీకి చిక్కులున్నాయని ఆయన గ్రహించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వర్గపోరు, వ్యక్తిగత ఎజెండాలు, అంతర్గత విభేదాలకు వెంటనే స్వస్తి చెప్పాలని రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలను ఆదేశించారట. నాయకుల్లో మార్పు కనిపించకపోతే అధిష్టానం ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తుందని సంకేతాలిచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాయకులు సోషల్ మీడియాలో కాకుండా ప్రజల మధ్యే పార్టీ కార్యక్రమాలలో కనిపించాలని నితిన్ నబీన్ సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యమని, అందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని, పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడిపితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారని, రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కలిసి పనిచేయాలని, తెలంగాణ బీజేపీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వం పరిశీలిస్తుందని గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ ఇప్పటివరకు పటిష్టంగా ఉంది. కాబట్టే ఏకంగా 8 పార్లమెంటు స్థానాల్లో ఘన విజయం సాధించింది. అంటే దాదాపుగా సగం అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ మెజారిటీని నిలబెట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానాలను మరింత బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించడంపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నాయకత్వంలో లోపాలు కొట్టొచ్చినట్టు తెలుస్తోందని సమాచారం. బీజేపీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ కాక మరే పార్టీ ఉండదని భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, కేంద్రం చేసిన అభివృద్ధిని, నిధుల మంజూరు గురించి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకుల సమన్వయంతో పనిచేసి ప్రజలకు వివరించేలా జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.